తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు. 2009 నుంచి 30,000కు పైగా జాతకాలను పరిశీలించినటువంటి వారు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ప్రతి నెలలో కూడా మనకి సంకష్ట చతుర్దశి అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ మాసంలో ఆశ్వయుజ మాసంలో వచ్చినటువంటి సంకష్ట చతుర్దశి యొక్క విశిష్టత, అలాగే ఆ రోజు పాటించవలసిన నియమాల గురించి తెలియజేయండి. ముఖ్యంగా వినాయకుడికి ఎక్కువగా ఆరాధన చేస్తూ ఉన్న వాళ్ళు కూడా సంకష్ట చతుర్దశి రోజు ప్రత్యేకంగా స్వామిని పూజించడం అనేది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు ఏ సమస్యలతో ఉన్నవాళ్ళు, ఎలాంటి వాళ్ళు ఏ విధంగా స్వామిని పూజించుకోవాలి తెలియజేయండి. ఈ కలియుగంలో మానవుడి జీవితం ఎల్లప్పుడూ కూడా దుర్భరమైనటువంటిదే, కష్టాలమయం, సమస్యలతో కూడుకున్నటువంటిది. ఎవ్వరికీ కూడా ఆనందకరమైన జీవితం ఉండదు. అందరూ కూడా సమస్యలతోనే ఉంటుంది. ఏదో ఒక సమస్య. ప్రధానంగా భగవంతుడే సమస్యలు బారిన పడినటువంటి సందర్భం. కాబట్టి ఎంతోమంది ఈ యొక్క వ్రతాన్ని ఆచరించినటువంటి కారణం చేత తమ యొక్క ఈతి బాధలని నివారించుకోగలిగారు. ఉదాహరణకు చెప్తాను. ఆ సంకష్టహర చతుర్థి అనేటువంటి వ్రతాన్ని పార్వతీదేవి ఆచరించినటువంటి కారణం చేత భర్తగా పరమేశ్వరుని పొందగలిగింది. తరువాత మనకు రామాయణంలో కనుక చూసినట్టయితే రాయిగా అయినటువంటి అహల్య ఉంది కదా, తిరిగి మానవ రూపం, స్త్రీ రూపం ధరించిన తర్వాత ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించినటువంటి కారణం చేతనే మళ్ళీ గౌతమ మహాముని యొక్క చెంతకు చేరగలిగింది. ఈ యొక్క వ్రతాన్ని ఆచరించినటువంటి కారణం చేత ప్రద్యుమ్నుడు అంటే రుక్మిణీదేవి యొక్క కొడుకు మన్మధుడే, అటువంటి చెరసాలలో బంధింపబడినటువంటి ప్రద్యుమ్నుడు కూడా తిరిగి రావడం జరిగింది. అలాగే శ్రీకృష్ణుడి కొడుకు అయినటువంటి అనిరుద్ధుడు కూడా బాణాసురుని చెరలో ఉన్నప్పుడు బాణాసురుని నుంచి విముక్తి కావించడం కోసం ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి కారణం చేత బాణాసురుని సంహరించి ఆయన కూతుర్నే వివాహం చేసుకున్నటువంటి సందర్భం. ఇంకా రామాయణంలోనే ఆంజనేయ స్వామి ఈ వ్రతాన్ని ఆచరిస్తాను, నాకు ఆ సీత అమ్మవారి జాడ గనక కనబడినట్లయితే నేను ఈ వ్రతాన్ని ఆచరిస్తానని చెప్పుకోవడం, వినాయకుడి యొక్క అనుగ్రహం వల్ల సీత అమ్మవారి యొక్క జాడను తెలుసుకోవడం జరిగింది. వాలి చెరలో ఉన్నటువంటి రావణాసుడు తప్పించుకోవడం కోసం ఈ యొక్క వ్రతాన్ని ఆచరించినట్టు కారణం చేత రావణాసుడు తప్పించుకోగలిగాడు. ఒకటా రెండా నలదమయంతులు, దమయంతి వ్రతాన్ని ఆచరించినటువంటి కారణం చేతనే నలునితో మళ్ళీ తిరిగి దాంపత్యాన్ని పొందడం జరిగింది. కర్మవశాత్తు శని ప్రభావం దంపతులు విడిపోయినా తిరిగి వ్రతాన్ని ఆచరించినటువంటి కారణం చేత జరిగింది. అంటే ఈ వ్రతంలో ఒక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక సైన్స్ దాగి ఉందమ్మా. అంటే ముఖ్యంగా గణపతికి సంబంధించినటువంటి దైవానికి కారక గ్రహం ఏం చెప్పబడుతుంది నవగ్రహాల్లో అంటే కేతుగ్రహం. కేతువు దేనికి సంకేతము? రూఢిగా చెప్పాలి అని అంటే గత జన్మ సంబంధించినటువంటి దోషాలని ఈ జన్మంలో సమస్యలు, కష్టాల రూపంలో అనుభవింపడానికి కేతువు కారణమవుతాడు. కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల గత జన్మ దోషాలు తొలగిపోతాయి, అందుకే సమస్య నుంచి బయటపడతాయి. అలాగే పేరులో కూడా ఉంది కదా సంకష్టహర చతుర్థి, ఇలా సంకష్టాలని హరిస్తాడు. అది కాబట్టి ఈ వ్రతాన్ని అందరూ కూడా ఆచరించవచ్చమ్మా. అయితే సాధారణంగా శాస్త్ర ప్రకారము మాఘమాసం బహుళ సంబంధించినటువంటి తదియ రోజు కనుక దీనికి ప్రమాణం ఏంటంటే సాయంకాలం సూర్యాస్తమయం స్పర్శ చతుర్థికి ఉండాలి. చాలామంది ఏమనుకుంటారంటే చవితి సూర్యోదయానికి ఉండాలనుకుంటారు. ప్రదోషకాల సమయానికి చవితి స్పర్శ ఉండాలి, అంటే సాయంత్రం చవితి ఉండాలి. అందుకనే సూర్యోదయం పూట చాలా సందర్భాల్లో సూర్యోదయం పూట తదియ ఉంటుంది, సాయంకాలంకి వచ్చేసరికి చతుర్థి వస్తుంది. కాబట్టి తదియ ఉన్న రోజున్నే ఇదేంటి తదియ ఉంది కదా అని అనుకుంటారు. కానీ ఈ ఆశ్వీజ మాసం వచ్చేసరికి సాయంత్రం 7:47 వరకు కూడా చవితి తిథి ఉంది. కాబట్టి 10వ తారీఖు రోజునే మనం ఆచరించాలి ఈ యొక్క సంకష్టహర చతుర్థిని. అయితే
ఎలా చెప్పబడి ఉంది శాస్త్ర ప్రకారం అంటే 21 సార్లు చెప్పబడి ఉంది. 21 సార్లు. ఆ. కాబట్టి ఈ 21 సార్లు చెప్పబడ్డప్పుడు ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే సంకష్టహర చతుర్థి నాడు ఆచరిస్తే 21 మాసాలు అవుతుంది. లేదు అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి ప్రదోష కాలానికి, పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చతుర్థి ప్రదోష కాలానికి అయితే 1 సంవత్సరం లోపల అంటే 10 మాసాలు, ఒక 11 మాసాల్లో ఈ యొక్క వ్రతం ఉద్యాపన అయిపోతుంది. 21 మార్లు అయిపోతుంది, 21 ఆవృత్తులు అవుతుంది. 7 అనేటువంటి సంఖ్య కేతుగ్రహానికి సంబంధించింది. ఇంటూ 3 7 3 21. కాబట్టి కేతుగ్రహానికి పూర్తిగా సంబంధించినటువంటి వ్రతం. కలౌ చండీ వినాయకో కాలభైరవ. కలియుగంలో ఈ యొక్క చండీ, కాలభైరవుడు మరియు వినాయకుడు అత్యంత శీఘ్ర ఫల ప్రదాతలుగా చెప్పబడి ఉంది. కాబట్టి ఈ వ్రతాన్ని అందరూ కూడా ఆచరించవచ్చు. దీనికి కుల మత వర్ణ భేదం అంటూ ఏదీ లేదు. అన్ని వర్ణముల వాళ్ళు, అన్ని వయస్సు కలిగినటువంటి వాళ్ళు, అన్ని ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. దీనికి నియమమల్లా కూడా ఏంటంటే శివరాత్రి రోజున, ఏకాదశి రోజున ఎలాంటి ఉపవాసం ఉంటుందో అలాంటి ఉపవాసమే ప్రధానం ఇక్కడ. మిగతాదంతా కూడా పేరులోనే ఉంది గణపతి కాబట్టి గణపతి ఆరాధన చేసుకోవాలి. ఇది నియమం. ఈ నియమాన్ని ఆచరించినటువంటి కారణం చేత ఒకానొక సమయంలో ఇంద్రుని యొక్క విమానం ప్రయాణిస్తూ ఉంటే పాపాత్ములు ఉన్నటువంటి రాజ్యం గుండా వెళ్ళడం వల్ల ఆ విమానము ఆ పాపాత్ముల గాలి సోకి ఆగిపోయింది. అంతటా ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుకు కబురంపుతాడు, నీ యొక్క రాజ్యంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ప్రయాణం చేయలేకపోతున్నాను, కాబట్టి ఎలాగైనా కానీ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించినటువంటి వ్యక్తులు ఆ ఒక్కరోజు పుణ్యం నాకు ధారపోస్తే నేను స్వర్గానికి వెళ్ళిపోతానని చెప్పగా ఊరంతా చాటింపేస్తాడు. ఎవ్వరు కూడా వ్రతాన్ని ఆచరించినట్టు దాఖలాలు కనబడవు. కానీ ఒక మహిళ శవంని తీసుకొని బంధువులు వెళుతూ ఉంటే ఆ యొక్క మహిళ కోసం గణపతికి సంబంధించిన గణేష లోకానికి సంబంధించినటువంటి భటులు, నరకానికి సంబంధించినటువంటి యమ భటులు వీళ్ళందరూ కూడా వాదులు ఆడుకుంటారు, మా లోకానికి అని. ఎందుకనంటే ఈమె బ్రతికిన నాళ్ళు ఏనాడు కూడా దానం చేయలేదు, పాపపు పనులే చేసింది కాబట్టి ఈమె నరకానికి రావాలని యమ భటులు. లేదు ఈ యొక్క సంకష్టహర చతుర్థిని వ్రతంగా ఆమె అనుకొని చేయకపోయినప్పటికీ మామూలుగా సాధారణంగా చేసిన వ్రతం అంతా ఆ రోజంతా ఉపవాసం ఉంది కాబట్టి వ్రతం యొక్క ఫలితం ఆమె పొందింది కాబట్టి మా లోకానికి రావాలని చెప్పి గణేష లోకానికి సంబంధించినటువంటి సేవకులు అడగడం జరిగింది. ఇలా ఇరువురి సంవాదం విన్న తర్వాత గణేష లోకానికే పంపించడం జరిగింది. ఆ యొక్క శవము ఆ యొక్క విమానం కింద గుండగా వెళ్ళిపోతున్నప్పుడు ఆ శవాన్ని తాకిన గాలి వెళ్ళి విమానాన్ని తాకడం చేత విమానం ప్రయాణం ప్రారంభించింది. అంటే దీంట్లో అంతరార్థం ఏంటనంటే బ్రతికున్నప్పుడు చేసినటువంటి వ్రతం యొక్క ఫలితము మరణించిన తర్వాత కూడా ఆ ఫలితము గాలి ఆ వ్యక్తి ఆచరించిన వ్యక్తి యొక్క శరీరాన్ని తాకిన గాలే అంత ప్రభావం చూపితే మానవులం ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎంతటి ప్రభావాన్ని పొందుతాము ఒక్కసారి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించుకోవాలి. కాబట్టి ఈ వ్రతాన్ని అత్యంత తేలిగ్గా అందరూ కూడా ఎంతో నియమంగా చేసుకుంటే తప్పకుండా వాళ్ళ యొక్క కష్టమైనటువంటి పనులు ఏవైతుంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. సులభంగా వాళ్ళు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారని చెప్పవచ్చు. మరి ఏ విధంగా చేసుకోవాలి సంకష్ట చతుర్దశి వ్రత విధానం గురించి, పూజా విధానం గురించి కూడా తెలియజేయండి గురువుగారు. తప్పకుండానమ్మా. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనిక, ఈ నెల 18వ తారీఖు రోజున శనిత్రయోదశి మరియు ధనత్రయోదశి రెండూ కూడా ఒకే రోజు సంప్రాప్తించినటువంటి అత్యంత పుణ్యదినం. అంటే శనిత్రయోదశి వలన శని ప్రభావం వలన గత జన్మ కర్మదోషాలు తొలగిపోయి ఆనందకరమైన జీవితాన్ని పొందుతాం. ధనత్రయోదశి వల్ల నూతన జీవితాన్ని పొందుతాం, సమస్యల నుంచి బయటపడి ఆనందకరమైన జీవితం. కాబట్టి ప్రేక్షకులు ఎవరైనా కానీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి మరియు శని ప్రభావానికి గురైనటువంటి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమే శనిదోష నివారణ, అఘోర పాశ్వత మంత్రహోమాలు, అలాగే సంబంధించినటువంటి ధనత్రయోదశి కాబట్టి లక్ష్మీ కుబేర మూలమంత్ర హోమంలో జరిపించడం జరుగుతుంది. 18వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకు ప్రారంభమవుతుంది. 5 గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. శని అంటేనే కరుంగలి మాల అంటేనే జమ్మి చెట్టు నుంచి వస్తుంది. శనికి ఇష్టమైనటువంటి వృక్షము
జమ్మి చెట్టు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ఈ యొక్క పూజా విధానం అనేటువంటిది కనుక మనం చూసుకున్నట్లయితేనమ్మా, ప్రధానంగా ముందు రోజు నేలపై నిద్రించడం అనేది చేసుకోవాలి. దాంపత్య జీవితం పనికిరాదు. వివాహం కాని వాళ్ళు ఎలాగో బ్రహ్మచర్యంగా ఉంటారు కాబట్టి మధ్య ధూమపానం, మాంసాహార భోజనము నిషేధము. ముందు రోజు నిషేధము, తర్వాత ఆ సంకష్టహర చతుర్థి పూజ చేసే రోజు కూడా నిషేధం. సూర్యోదయానికంటే ముందే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా గణపతి విగ్రహానికి కానీ, గణపతి చిత్రపటానికి కానీ, లేదా ఈ సంబంధించినటువంటి ఈ శ్వేతార్కము తెల్ల జిల్లేడుతో చేయబడినటువంటి గణపతి విగ్రహం, లేదా వెండితో కానీ, రాగితో కానీ, రాతితో కానీ, ఇత్తడితో కానీ, ఏ విధమైనటువంటి లోహంతోనైనా కంటే లోహంతో చేసినటువంటి విగ్రహము, ఈ యొక్క చెప్పబడినటువంటి లోహాలతో చేసినటువంటి విగ్రహాన్ని చక్కగా మీరు పూజా స్థలంలో పెట్టుకొని పసుపు గణనాథుని కూడా చేసుకుంటారు. ముందుగా ఏంటంటే మనము వినాయక వ్రతకల్పం గనక పుస్తకాన్ని దగ్గర పెట్టుకుంటే చాలా ఈజీ అవుతుందమ్మా. కాబట్టి వినాయకుడి పూజ చేసుకున్న మొట్టమొదలు మళ్ళీ గణపతిని, మహాగణపతిని పూజ చేసి తదనంతరం వినాయక వ్రతకల్పం. అలాగే సంకష్టహర చతుర్థి అనేటువంటిది గణపతికి సంబంధించినప్పటికీ కూడా ముందుగా గణపతి పూజ చేసుకోవాలి, సంకల్పం చేసుకుని తరువాత సంకష్టహర చతుర్థి వ్రతం అని దొరుకుతుంది. ఆ వ్రతాన్ని ఆచరించాలి. ముఖ్యంగా అర్చన, ఇవన్నీ కూడా గరిక అంటే మహాప్రీతి, చక్కగా అర్చన చేసుకోవాలి, గణపతి అష్టోత్తరం చదువుకోవాలి, దేవాలయానికి వెళ్ళి మళ్ళీ గణపతికి అభిషేకం అన్ని జరిపించుకొని ఆ మధ్యాహ్నం అంతా కూడా ఉపవాస నియమాన్ని పాటించాలి. నిద్రపోకూడదు, గణపతి నామాన్ని స్మరించుకుంటూ ఉండాలి. సూర్యాస్తమయం అయిన తర్వాత అప్పుడు మళ్ళీ గణపతి పూజ ప్రారంభించుకోవాలి. చక్కగా గణపతి పూజ చేసుకొని 3 పిడికిళ్ళు ఆ యొక్క గణపతి ముందర వేసుకొని అప్పుడు గణపతి పూజ యథావిధానంగా చేసుకొని 21 మోదకాలని తయారు చేసుకోవాలి. తయారు చేసుకొని ఒకటేమో గణపతికి నైవేద్యంగా పెట్టాలి, 10 ఏమో తాను ఉంచుకోవాలి, 10 భక్తులకి పంచాలి పూజ చేసిన తర్వాత. ఆ తర్వాత ఓం గం గణపతయే నమః అంటూ ఆ పూజలో ఒక 108 సార్లు ఈ మంత్రాన్ని జపించాలి. సంకల్పం చేసుకోవాలి, కష్టము తొలగిపోవాలి, సమస్యలు తొలగిపోవాలి, ఆనందకరంగా జీవించాలి అని చెప్పి సంకల్పం చేసుకొని ఈ యొక్క వ్రతాన్ని గనక ఆచరించి 10 మోదకాలని, లడ్డూల్ని పంచి ఆ 10 మోదకాలను తాను భుజించవచ్చు. 3 పిడికిళ్ళ బియ్యాన్ని ఆ సంబంధించినటువంటి మళ్ళీ ఆ వంట వండుకొని భోజనం చేయవచ్చు. ముందైతే గణనాథుడి దగ్గర 3 పిడికిళ్ళ బియ్యం పెట్టాలంటారు. అది ఆ విధంగా చేసి చంద్రుడిని చూసి నమస్కారం చేసుకొని చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి. ఓం సోమాయ నమః తర్పయామి, ఓం సోమాయ నమః తర్పయామి, ఇలా 11 సార్లు తర్పణం వదిలేసేసి అప్పుడు ఇంటికి వచ్చి భోజనం చేయాలి. ఈ విధంగా చేసినటువంటి వ్యక్తికి గణపతి యొక్క అనుగ్రహం వలన సర్వ దోషాలు, జాతకపరమైన దోషాలు తొలగిపోతాయి. అసలు ఈ యొక్క సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఎవరైతే నియమ ప్రకారం ఆచరిస్తారో అసలు ఏ గ్రహాలు దోషాలు ఉన్నాయో ఆ గ్రహ దోషాలన్నీ పోతాయి. ఎందుకంటే గత జన్మలో చేసినటువంటి పాపకర్మ ప్రభావం లేక ఆ పాపకర్మలు అనుభవించడానికి వీలుగా గ్రహస్థితి ఉండగా జన్మిస్తాడు మానవుడు. ఆ పాపగ్రహాలు కేతు గ్రహానికి సంబంధించినవి కదా గత జన్మ దోషాలు ఉన్నప్పుడు ఆ కేతు యొక్క అనుగ్రహం కలిగితే ఆ దోషాలు తొలగిపోయి వ్యతిరేకంగా ప్రయాణించి దుష్ఫలితాలను ఇస్తున్నటువంటి గ్రహాలు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలని ఇవ్వడం జరుగుతుంది రుజు మార్గంలో. ఈ విధంగా అందరూ కూడా ఆచరించవచ్చు. రైట్ గురుగారు, చాలా చక్కగా, చాలా క్లియర్గా తెలియజేశారు. అందరూ అంటూ ఉంటారు సంకష్ట చతుర్దశి గణనాథుడికి అభిషేకం చేయించుకోవాలి అని చెప్తూ ఉంటారే తప్ప ఇంత క్లియర్గా ఈ విధంగా చేసుకోవాలి, ఎప్పటి నుంచి అసలు ఈ సంకష్ట చతుర్దశి ఉంది అనేది పూర్వం నుంచి కూడా తెలియజేశారు. అంతేకాకుండా గణపతికి ప్రీతికరమైనటువంటి నివేదన అంటే దీపారాధన చాలా ప్రీతికరం కాబట్టి ఈ దీపారాధనలో 3 ఒత్తులు వెలిగించాలి. 1 ఖచ్చితంగా ఉత్తరం వైపున ఉండాలి, 2 దేవుడిని చూస్తూ ఉండాలి. ఇలా కానీ ఆ సంబంధించినటువంటి దీపారాధన కూడా గరికలో సాధారణంగా చాలామంది ఏం చేస్తారంటే తమలపాకు మీద వేస్తారు. కానీ గరికను తెప్పించి ఆ గరిక మీద గనక దీపారాధన చేస్తే గణపతి మహాసంతుష్టుడు అవుతాడట. అంటే పెట్టే దీపం గరిక పైన పెట్టాలి. అది తూర్పు వైపున 2 ఒత్తులు ఉండేటట్టుగా, 1 ఉత్తరం వైపున ఉండేటట్టుగా అనేటువంటిది దీపం అనేటువంటిది ఆ విధంగా మీరు ఏర్పాటు చేసుకోవాలి సంకష్ట చతుర్దశి రోజు.
రైట్ గురుగారు, సంకష్ట చతుర్దశి గురించి చాలా వివరంగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. చూస్తున్నారు కదండి, ఎన్నో ఇబ్బందులు పూర్వజన్మ వల్ల చేసుకున్నటువంటి ఫలితాల వల్ల కావచ్చు, అలాగే పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలి అనుకుని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి చక్కగా జాతకం పరంగా బాగుండాలి, జీవితం బాగుండాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా గురువుగారు చెప్పిన విధంగా సంకష్ట చతుర్దశి వ్రతం అనేది తప్పకుండా చేయండి. ప్రతి నెల కూడా వస్తుంది. అయితే ఈ ఆశ్వయుజ మాసంలో చాలా చాలా ప్రత్యేకం అంటున్నారు. కాబట్టి ఈ నెలలో మనకి అక్టోబర్ 10వ తారీఖున మనకి సంకష్ట చతుర్దశి వచ్చింది. కాబట్టి ఈ రోజున తప్పకుండా పూజా విధానాన్ని ఆచరించండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.